థ్యాంక్ యూ. బిల్ ఎంతండి? 2000. హౌ మచ్? 4000 మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ఇస్ 500 ఫర్ యూ. అబ్బో. ఎక్స్క్యూజ్ మీ, మీ వారేం చేస్తుంటారు మేడం? మా వారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఈ సిటీలో టాప్ టు బాటమ్ ఎవరైనా సరే మా వారితో మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. బాగా రిచ్. మీ పరిచయం మా అదృష్టం. రండి, మా కార్లో డ్రాప్ చేస్తాం. లేదండి, మా కారు వస్తుంది, నేను వెళ్తాను. ఓకే. అదిగో ఆ ఎరిచీర కట్టుకున్న ఆవిడేనండి, కోటిగడి పిల్లం. ఓకే. ఏంట్రా నువ్వు పద. అమ్ముడు, అరే కొమ్ముడు. మేడం, మీరు మా కోటేశ్వరరావు గారి మిస్సెస్ కదండి, మీరేంటండి ఇక్కడ ఏడ్ చేస్తున్నారు? కార్ కోసం. అయినా ఎవరా మీరు? మేము మీ వారి దగ్గర ఈ బళ్ళు అద్దెకు తీసుకుంటామండి. రండి మేడం, లిఫ్ట్ ఇస్తాం. అరే ఇలాగరా, అమ్మగారు కూకుంటారా? రండి మేడం, కూకోండి. ధర్మం చేయండి. చిచి పండి రావతలకి పండి. కూకరా అమ్ముడు, అరే కొమ్ముడు. పదరా. చిచి, ఈ డ్రైవర్ గాడు ఎక్కడ చచ్చాడో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కోటి భార్య సీత కదూ? యా. ఇంతకీ మీరెవరు? మీ ఆయన మాకు బాగా తెలుసండి, మీతో కొంచెం మాట్లాడొచ్చా? తెలిస్తే? నీ భర్త కోటి బిచ్చమెత్తుకోవడం నీకు సిగ్గనిపించట్లా? వాట్? ఇందులో సిగ్గుపడటానికే ఉంది. ఇందాక బిచ్చగాళ్ళ దగ్గర చీచీ పోండి అని చిరాకు పడ్డావుగా. బిచ్చగాళ్లతో మాట్లాడడానికే నీకు నామోషి అయితే మీ ఆయన బిచ్చగాడేగా. కాపురం ఎలా చేస్తున్నావు? నీకు సిగ్గనిపించట్లేదా? ఇందులో సిగ్గుపడటానికే ఉంది. రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవట్లేదా? నీలాంటి అబ్బాయిలు కట్నం పేరు చెప్పి డబ్బు అడుక్కోవట్లేదా? వరల్డ్ బ్యాంక్ దగ్గర ప్రభుత్వాలు డబ్బు అడుక్కోవట్లేదా? స్కూళ్ళు కాలేజీలు డొనేషన్ పేరుతో డబ్బు అడుక్కోవట్లేదా? ఎంతమంది ఇన్ని అడుక్కుంటున్నప్పుడు మేము అడుక్కుని బతకడంలో తప్పులేదులే. ఎల్లవయ్యా, నువ్వు రారా. అక్కడ మొగుళ్ళు, ఇక్కడ పిల్లలు ఏం బిల్డప్ ఇస్తున్నారు.